హలో అండి అందరికి. ఈరోజు మా అమ్మ అయితే గోడు చుక్కులు ఫ్రై అయితే వండుతుంది. దానికి ఉన్న వీణలను అయితే ఇలా తీసేస్తుంది. ఎందుకంటే అవి ఉంటే ఎక్కువగా తినం మేము, మా ఇంట్లో ఎవరు తినరు. ఇలా తీసేస్తే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇది తీయాలంటే చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. మా అమ్మకు వచ్చేసి 1 గంట అలా పట్టింది. ఇలా తీసేసిన వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టింది. ఇవైతే ముందు రోజు కట్ చేసి పెట్టుకుంది. ఎందుకంటే మార్నింగ్ అంటే అవ్వదు కాబట్టి కట్ చేసుకున్న వాటిని అయితే శుభ్రంగా నీట్గా కడుగుతుంది. ఏమన్నా ఇసుక ఏమన్నా ఉన్నా పోతాయి కాబట్టి క్లీన్ చేస్తుంది శుభ్రంగా. ఇలా చేసుకున్న దాన్ని అయితే కుక్కర్లో వండేస్తుంది, త్వరగా అయిపోతుందని. తగినంత ఉప్పు అయితే వేసింది, పసుపు కూడా వేసేసింది, కొన్ని వాటర్ కూడా పోసింది. మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టింది. ఒక 2-3 విజిల్లు వచ్చేసాక తీసేసింది. వీటిని అయితే శుభ్రంగా నీళ్లు లేకుండా వంచుకోవాలి. తర్వాత తాలింపుకి అయితే పెడుతుంది. తగినంత నూనెను వేసి అవి కొంచెం హీట్ ఎక్కాక తాలింపు గింజలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసింది. అవి కొంచెం మగ్గాకైతే అచ్చుకుడుగాయలను కూడా వేసేసింది. బాగా మిక్స్ చేసి మూత పెట్టేసింది. ఇంకా తర్వాత ఉప్పు అవేం వేసుకొని అవసరం లేదు. ఉప్పును పసుపు ఎందుకంటే మనం ఉడకపెట్టేటప్పుడు వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసామంటే ఉప్పు ఎక్కువ వేద్ది. పసుపు కూడా అవసరం లేదు. ఇంకా ఇలా కొంచెం మగ్గాక అయితే అడుగంటకుండా తిప్పుతుంది. తర్వాత మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనిచ్చింది. దీంట్లోకి అయితే చిన్నులపాయ కారం అయితే చేస్తుంది. దానికి కావాల్సిన చిన్నులపాయ, గొడ్డు కారం, కొంచెం ఉప్పు వేసి వాటిని కూడా రోట్లోనే నూరింది టేస్ట్ బాగుండిద్దని. వీటిలోకి అయితే చిన్నులపాయ కారం, కొబ్బరి కారం అయితే టేస్ట్ బాగుండిద్ది. డైరెక్ట్గా గొడ్డు కారం అయితే అంత టేస్ట్ అయితే బాగోదు. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసింది మా అమ్మ.